చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి అమరావతిపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అమరావతికి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కాసేపట్లో అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముందుగా ప్రజా వేదిక శిథిలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అలాగే ఐఏఎస్ అధికారులు, మంత్రుల నివాస భవనాలను పరిశీలిస్తారు. 2019 నాటికే ఈ భవనాల నిర్మాణం 90% వరకు పూర్తయింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతిని అటకెక్కించారు. నిర్మాణ పనులను ఆపేశారు. దీంతో గత 5 ఏళ్లలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. రాజధాని నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ కార్యాలయంలో సీఎం మీడియాతో మాట్లాడతారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి అమరావతిపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అమరావతికి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం అమరావతికి వెళ్లబోతున్నారు. అక్కడికి సంబంధించిన రాజధాని ప్రాంత స్థితిగతులను అయితే తెలుసుకోనున్నారు. సీఎం 70 నుంచి 99% పైగా 2019లోనే రాజధాని ప్రాంతంలో పనులు పూర్తయ్యాయి. దానికి సంబంధించి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులన్నీ కూడా అటకెక్కించారు. ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో అమరావతిలో జరగని నిర్మాణ పనులన్నిటినీ కూడా సీఎం పరిశీలించేందుకు మరికొద్ది సేపట్లో వెళ్లబోతున్నారు. ముందుగా ప్రజా వేదిక శిథిలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అయితే సీఎం సందర్శించనున్నారు. అలాగే ఇటు ఐఏఎస్ అధికారులు, మంత్రుల నివాస భవనాలను కూడా పరిశీలించబోతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతికి అయితే పూర్వ వైభవం రాబోతుంది అంటూ కూడా ఇటు రాజధాని ప్రజలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పునర్వైభవం రాబోతుంది అంటూ కూడా రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో రాజధానికి సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. రాజధాని ప్రాంత స్థితిగతులనైతే సీఎం తెలుసుకొని అక్కడ ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కూడా ఆయన సమీక్షించనున్నారు. నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల విరామం తర్వాత అమరావతి ఒక్కసారిగా కలకల్లాడిపోతుంది. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా బిల్డింగ్లు అయితేమి, రోడ్లు అయితేమి, రహదారులు అయితేమి క్లీన్ అండ్ క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 సంవత్సరాల వరకు కూడా ఇసుక, కంకర, మట్టి ఇది లేదు ఏది లేదని చెప్పి ప్రతి దాన్ని కూడా దోచుకొని అక్రమంగా విక్రయించిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించి కూడా ప్రాపర్టీని అంతా కూడా విక్రయించుకున్నారు. ఇక తాజాగా చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో రాజధాని ప్రాంతానికి సంబంధించి నీరు, మట్టి ఏదైతే 35 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చి ప్రపంచంలో 80 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి సంబంధించి ఇక్కడ ఉంది. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు ఈ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. రాజధాని పనులు తిరిగి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయనైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే
చంద్రబాబు ఇక్కడికి వచ్చి పరిశీలన చేయబోతున్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఇది ఉంది. ఈ ప్రాంతంలో చంద్రబాబు పరిశీలించిన తర్వాత ఇప్పట్లోనే అప్పుడు 2015లో శంకుస్థాపన టైంలోనే ఒక రూట్ మ్యాప్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఆ మ్యాప్కు అనుగుణంగా ఆధారంగానే దీనికి సంబంధించి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే అమరావతి ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం ఊపిరి ప్రశాంతమైన ఇష్యూకైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి వందల కోట్ల రూపాయలతో పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎంపీ క్వార్టర్స్ కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు, ఎన్జిఓ క్వార్టర్స్, వీటన్నిటి కూడా 70% పైగా కూడా పూర్తయిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా వీటన్నిటిని పునర్నిర్మాణం చేయబట్టి టెక్నికల్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగానే ఈరోజు మొత్తం క్షేత్రస్థాయిలో చంద్రబాబు తన నివాసం వద్ద ప్రజా వేదిక వద్ద నుంచి కూడా మొత్తం అన్ని పరిశీలించుకుంటాడు. సరిగ్గా 11 గంటల సమయంలో చంద్రబాబు తన నివాసం వద్ద ఉన్న ఫస్ట్ ప్రజా వేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చివేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఉద్దండరాయపాలెం ఇక్కడికి వస్తాడు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్సు, ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు, ఆ తర్వాత ఎన్జిఓ టవర్సు, ఆ తర్వాత ఐకాన్ టవర్సు, ఆ తర్వాత సచివాలయం, ఇట్లా వరుసగా ఆయన స్వయంగా పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న పనులన్నింటిని కూడా ఆయన పరిశీలించి పనులకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ముందుకు వెళ్ళాలి, సో ఏ రకంగా ఈ పనులకు సంబంధించి ఎంత పర్సెంటేజ్లో పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ టైం తీసుకుంటే పూర్తవుతుంది అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు పరిశీలన చేయబోతున్నారు. పరిశీలన చేసిన తర్వాత 2026 డిసెంబర్ నాటికి అమరావతి పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేయాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఒక రకమైన రూట్ మ్యాప్ని, ప్రణాళికని తయారు చేసేందుకు కూడా అధికారులను సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం భవనాలు మొత్తం పరిశీలన పూర్తయిపోయిన తర్వాత మొత్తం ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సో రాజధానికి సంబంధించి ఎంతవరకు ఇప్పటివరకు పనులు పూర్తయినాయి, ఏ పర్సెంటేజ్లో పనులు పూర్తవ్వాల్సి ఉంది, తర్వాత ఏ ఏ భవనాలు ఎంతెంత పర్సెంటేజ్లో పూర్తయినాయి, ఎంతెంత పర్సెంటేజ్లో పూర్తవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత ఆయన తర్వాత అధికారులకి కొన్ని రకాల దిశానిర్దేశాలు కూడా చేస్తారు. సో 2026 డిసెంబర్ నాటికి ఏదైతే రాజధాని ప్రాంతం ఉన్న పనులన్నింటినీ కూడా దాదాపుగా పూర్తి చేయాలనేది ఆయన సంకల్పంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా రాజధాని అనేది అమరావతిగానే ఉండాలనేది ఆయన ధ్యేయం. సో భవిష్యత్తులో ప్రభుత్వాలు వచ్చినా మారినా ఇంకో రకంగా వెళ్ళిపోయినా కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఉండేందుకు చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన విధానంగా కనిపిస్తూ ఉంది. సో దాని ద్వారానే ఒక ప్రణాళికని తయారు చేసుకునేందుకు చంద్రబాబు అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏదైతే 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలనేది చంద్రబాబు ఏజెండాగా కనిపిస్తూ ఉంది. సో ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, అలాగే భవనాలకు సంబంధించి వీటన్నిటిని కూడా పూర్తి చేసేందుకు కూడా దాదాపుగా పలు సూచనలు, సలహాలు అయితే చంద్రబాబు ఈరోజు అధికారులకు ఇవ్వబోతూ ఉన్నారు. మొదటిసారిగా సిఆర్డీకి సంబంధించి సమీక్షా 5 గంటల సమయంలో ఏపీ సెక్రటరియట్లో ముఖ్యమంత్రి ఛాంబర్లో సిఆర్డీకి సంబంధించి సమీక్ష చేస్తారు. ఆ సమీక్షలో దాదాపుగా విధి విధానాలు, ఎప్పట్లోపు ఏ భవనం పూర్తవ్వాలనేది ఒక టైం బాండ్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారం రావడంతో గుంటూరు, కృష్ణా 2 జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఒక రకమైన పండగ వాతావరణం నెలకొనుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, స్థలాలు, భూములకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కొంత హైప్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే సచివాలయానికి సంబంధించి 6 బ్లాకులు ఉన్నాయో అవి గతంలో టెంపరీగా చంద్రబాబు చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం వాటిని పర్మనెంట్ చేసే ఆలోచనలు అయితే చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.